So hi everyone, welcome to Sridhar CC. This class will discuss November part 4 current affairs. So which will have especially more questions will cover from the banking, economy and related financial awareness. So let's see the first question. The first questions are so which of the following company has partnered with Tata Play Fiber to launch India's first Wi-Fi 6 రెడీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు మన ఇండియాలో టాటా ప్లే ఫైబర్, టాటాకి చాలా కంపెనీలు ఉన్నాయి, టాటా స్టీలు, టాటా పవరు, టాటా మోటార్స్, సో అలాగే టీసీఎస్ కంపెనీస్ అని ఇలా చాలా ఉన్నాయి కదా టాటాకి. దట్ ఈస్ అవుట్ ఆఫ్ దట్ వన్ దేర్ ఈస్ వన్ మోర్ టాటా ప్లే ఫైబర్. టాటా ప్లే ఫైబర్ అనే ఒక బ్రాండ్ కూడా వీళ్ళదేగా, టాటా వాళ్ళది. వీళ్ళు రీసెంట్గా ఇంకొక ఇండియాలో ఒక కొత్తగా వైఫై 6 రెడీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. వైఫై 6 రెడీ బ్రాడ్బ్యాండ్ కొత్త వైఫై సర్వీసెస్ ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు ఈ టాటా ప్లే ఫైబర్ వాళ్ళు. ఎవరితో కలిసి స్టార్ట్ చేస్తున్నారు ఇది? ఎవరితో కలిసి అంటే నోకియాతో కలిసి అండి. ద ఆన్సర్ వచ్చి నోకియా. టాటా ఫైబర్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ టాటా ప్లే ఫైబర్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ నోకియా. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, దట్ ఈస్ వైఫై 6 రెడీ నెట్వర్క్ ఓన్లీ. దీంట్లో వీళ్ళు FTTH అనే సర్వీస్ ఇస్తారు. దట్ ఈస్ ఫైబర్ టు ద హోమ్ అనే సర్వీస్. వైఫై కదా అంటే మన ఇండియాకి అదే చాలా కంపెనీలు ఇస్తున్నట్టు వైఫై రూటర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వీళ్ళు ఆప్టికల్ లైన్ టెర్మినల్ OLT టెర్మినల్స్ని ఇస్తారు. దీంతోపాటు వీళ్ళు ONT టెర్మినల్ ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్స్ని, ఆప్టికల్ లైన్ టెర్మినల్స్ని, FTTH ఫైబర్ టు ద హోమ్ అనే సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేస్తానంటున్నారు. సో వెరీ ఫాస్టెస్ట్ నెట్వర్క్ దే విల్ ప్రొవైడెడ్. They are going to provide in the country. That's a Wi-Fi 6 ready broadband network. So Wi-Fi 6 ready broadband network ని ఎవరితో కలిసి టాటా ప్లే ఫైబర్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారంటే ఆన్సర్ వచ్చి నోకియాతో కలిసి స్టార్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సో విచ్ యూనివర్సిటీ హ్యాస్ రిసీవ్డ్ ద ప్లాటినం అవార్డ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీకి రీసెంట్గా ప్లాటినం అవార్డు ఇచ్చారు? ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. అలాగే దిస్ యూనివర్సిటీ హ్యాస్ a very having the academic is a very good they are providing very good services in academic research. Their academic research is good, innovations is good, industry interface, excellent placements కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తుంది. ఇన్నోవేషన్స్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త అకాడమిక్ రీసెర్చ్ ప్లాన్స్ ఉన్నాయి. బెస్ట్ మేనేజ్మెంట్ ఉంది. బెస్ట్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యూనివర్సిటీకి అవార్డు ఇచ్చారు. ఇంతకీ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ద యూనివర్సిటీస్ బిలాంగ్స్ టు ITM యూనివర్సిటీ గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ ఇది. ద యూనివర్సిటీ నేమ్ ఈజ్ ITM యూనివర్సిటీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు బెంగళూరు. ఈజ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద సెంట్రల్ ఇండియా టు ప్రొవైడింగ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్స్ ఇన్ అవార్డ్స్ ప్లాటినం. ఈ అవార్డుని QS iGauge అనే కంపెనీ వాళ్ళు, QS iGauge అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూకే బేస్డ్ కంపెనీ అనమాట. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ITM యూనివర్సిటీ ఏదైతే గ్వాలియర్లో ఉందో దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్, ప్లాటినం అవార్డు ఇచ్చారు ఇన్ కేస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ కేటగిరీ. సో ఇండియాలోనే ఇది లాస్ట్ 26 years నుంచి కూడా ఈ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీస్ లిస్ట్లో ఉంది. అండ్ నవ్ ఆల్సో ఇట్ ఈస్ గాట్ ఎ గుడ్ ర్యాంకింగ్ హియర్. ITM యూనివర్సిటీ గ్వాలియర్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ స్టేట్. మధ్యప్రదేశ్ కొత్తగా అపాయింట్ అయిన సీఎం పేరేంటి? మోహన్ యాదవ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. వైష్ణవ్ సాయి దేవ్ ఛత్తీస్గఢ్కి సీఎంగా అపాయింట్ చేశారు. భజన్ లాల్ సింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ రాజస్థాన్ స్టేట్ సీఎం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గ్రాస్ GST రెవెన్యూ ఇన్ అక్టోబర్లో కలెక్ట్ అయిన GST రెవెన్యూ ఎంత? సో అక్టోబర్ మంత్లో కలెక్ట్ అయిన GST వాల్యూ 1.72 lakhs crores, 1,72,000 కోట్ల రూపాయల GST కలెక్షన్ అక్టోబర్లో వచ్చింది. సో GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కదా, దీంట్లో మనకి IGST, SGST, CGST ఉంటుంది. CGST ఆల్రెడీ ఐ టోల్డ్ ప్రీవియస్లీ ఆల్సో. సో ఏదైనా స్టేట్ ప్రొడక్ట్లో ఒక స్టేట్లో ప్రిపేర్ చేసి అదే స్టేట్లో అమ్మితే, ఒక ప్రొడక్ట్ని ఒక స్టేట్లో ప్రిపేర్ చేసి అదే స్టేట్లో అమ్మితే టోటల్ GSTలో హాఫ్ GST వచ్చి SGST, హాఫ్ GST వచ్చి CGST ఉంటాయి. అదే రెస్టారెంట్ ఉన్నాయి, తెలంగాణలో రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఆ రెస్టారెంట్లో ప్రిపేర్ అవుతుంది, అక్కడే అమ్ముతారు. మొత్తం 5% GSTలో 2.5% CGST, 2.5% SGST. అలా కాకుండా ఒక స్టేట్లో ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ని వేరే స్టేట్లో అమ్మితే మొత్తం GST సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. దాన్ని IGST అంటాం. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అనమాట ఇది. ఎంత ఉంటే అంత మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. GST మనకి జూలై 1, 2017 లాంచ్ చేశారు. సో 1 జూలైని GST డేగా చెప్తాం. సరే, ఇప్పుడు ఇంకా GST కలెక్షన్స్ మనకి నవంబర్ మంత్ కూడా అయిపోయింది, డిసెంబర్లో ఉన్నాం కాబట్టి నవంబర్ మంత్ యొక్క GST కలెక్షన్ మాట్లాడదాం. సో నవంబర్ మంత్లో GST కలెక్షన్ 1.67 lakhs crores, 1.67 lakh crore.
1.67 lakh crore నవంబర్లో రికార్డ్ అయింది. అదే సెప్టెంబర్లో జిఎస్టీ కలెక్షన్ మాట్లాడితే 1.62 lakh crore ఈజ్ సెప్టెంబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్. అలాగే మనకి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఎవర్ ఇప్పుడు వరకు, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఎవర్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఏప్రిల్ మంత్లో 1.87 lakh crore జిఎస్టీ కలెక్టెడ్. 1.87 lakh crore జిఎస్టీ కలెక్షన్ వచ్చింది ఏప్రిల్లో అనమాట. సో ఇది ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో లాస్ట్ 3 months యొక్క జిఎస్టీ కలెక్షన్స్. అలాగే ఏప్రిల్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్. సో జిఎస్టీ ఈస్ అండర్ ద మినిస్ట్రీ, విచ్ మినిస్ట్రీ కంట్రోల్ జిఎస్టీ విల్ కమ్, దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ జరుగుతుంది. రీసెంట్గా మనకి 52nd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అక్టోబర్లో జరిగింది. సో ఈ మీటింగ్లోనే వాళ్ళు మొలాసిస్ అనే ఒక ప్రొడక్ట్ మీద 28% ఉన్న జిఎస్టీని 5% వరకు తగ్గించారు. అలాగే ఇండియాలో జిఎస్టీ యాప్లెట్ బెంచెస్ని 31 అపాయింట్ చేశారు. జిఎస్టీ యాప్లెట్ ట్రిబ్యునల్కి రిటైర్మెంట్ ఏజ్ని 70 yearsకి పెంచడం కూడా జరిగింది. సో ఇవన్నీ రీసెంట్ అనౌన్స్మెంట్స్ అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SBI cards and which are the following have partnered to introduce the co-branded RuPay credit card? This is a banking news. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కార్డ్స్ వాళ్ళు ఎవరితో కలిసి ఒక రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తున్నారు. ఇక రూపే ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్, అంటే 2 బ్రాండ్లు, ఇది ఒక SBI అనే ఒక బ్రాండ్ ప్లస్ ఆ కంపెనీ ఒకటి, ఇద్దరు కలిసి కొత్తగా ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్నారుగా. దీన్ని యూజ్ చేసి ఆ కంపెనీస్లో మనం పర్చేస్ చేస్తే మనకి చాలా వరకు డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇది రివార్డ్ పాయింట్ బేస్డ్ కార్డ్ అనమాట. రిలయన్స్ రిటైల్, ఇక రిలయన్స్ రిటైల్ రిలయన్స్ మార్ట్స్లో కానీ, రిలయన్స్ ట్రెండ్స్లో కానీ, రిలయన్స్ బ్రాండ్ ఐటమ్స్లో ఎక్కడైనా కానీ మీరు ఏదైనా పర్చేస్ చేసి, రిలయన్స్ ఫుట్వేర్, రిలయన్స్ ఏమనొచ్చు, ఇంకా రిలయన్స్ జ్యువెలరీస్ కానీ, తర్వాత రిలయన్స్ స్మార్ట్ వచ్చి, రిలయన్స్ ట్రెండ్స్ కానీ, వీటన్నిటిలో ఇవన్నీ రిలయన్స్కి సంబంధించిందేగా. వాటిలో మీరు ఏదైనా ఈ కార్డ్ని యూజ్ చేసి పర్చేస్ చేసినప్పుడు మీకు డిస్కౌంట్స్, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఇది పాయింట్. SBI కార్డ్స్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ రిలయన్స్ స్మార్ట్ టు స్టార్టెడ్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ దట్ ఈస్ పవర్డ్ బై రూపే. దాని పేరు రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ మేడ్ ఏ పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ మ్యాండేటరీ ఫర్ NPS ఫండ్ విత్డ్రాల్స్? సో NPS నేషనల్ పెన్షన్ ఫండ్ విత్డ్రాల్కి పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ మ్యాండేటరీ చేసిన ఆర్గనైజేషన్ ఏది? దట్ ఆన్సర్ ఈజ్ PFRDA, ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో వీళ్ళు పెన్షన్ ఫండ్ అండి. వీళ్ళు మన దేశంలో పెన్షన్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్స్ ప్రాసెస్ని చేస్తారు. అంటే ఎవరెవరికి ఎంతంత పెన్షన్ వెళ్ళాలో ఇచ్చేది వీళ్ళే. ఈ PFRD మనకి NPSని మెయింటైన్ చేస్తుంది. అలాగే APS, అటల్ పెన్షన్ యోజన, APY, అటల్ పెన్షన్ యోజన, NPS, ఈ రెండు కూడా పెన్షన్ సిస్టమ్సే. ఈ రెండు PFRDA కంట్రోల్లోనే వస్తాయి. ఇప్పుడు PFRDAకి మీకు పెన్షన్ కోసం ఒక నెంబర్ అలొకేట్ చేస్తారు. దాన్ని ప్రాన్ అంటాం, PRAN, ప్రాన్ నెంబర్. ఇది ఒక 12 digits ఉంటుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ మనకి పెన్షన్ వస్తుంది కదా. సో ఆ పెన్షన్ అంతా ఇచ్చేది వీళ్ళే, PFRDA. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒక రిటైర్మెంట్ అయ్యారు అనుకుందాం, రిటైర్ అయ్యారు, అతనికి పెన్షన్ రావాలి. ఇప్పటి వరకు పెన్షన్ తీసుకోవాలి, ఫస్ట్ నెల పెన్షన్ తీసుకోవాలి. అతనికి ప్రాన్లో అతను ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటుంది. సో ఇతను ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేసుకుంటారు, ఇచ్చిన పర్సన్ అతని బ్యాంక్ నెంబర్ కరెక్టేనా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్టేనా, అతని పేరు కరెక్టేనా అని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఆఫ్ మనీ పంపించాలి. సరే, కస్టమర్ ఇచ్చిన డీటెయిల్సే కదా అని డైరెక్ట్గా కొట్టేసాం అనుకోండి, ఒక్కోసారి అమౌంట్ వెళ్ళకపోవచ్చు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్, అంటే ఇప్పుడు అతనికి నెలకు 30,000 పెన్షన్ వెళ్ళాలి. ఫస్ట్ మంత్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇతను ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ మన ప్రాన్ నెంబర్లో ఉన్న రికార్డ్స్, ఆ పర్సన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పర్సన్ ఇద్దరు ఒకళ్ళ కాదా, ఇద్దరు మొబైల్ నెంబర్లు సేమ్గా ఉన్నాయా, ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కరెక్టేనా కాదా క్రాస్ వెరిఫై చేస్తారనమాట. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకేసారి 30,000 పంపించకుండా ఇనిషియల్ తెస్తంటే ఒక 1 రూపీనో 10 రూపీసో పంపిస్తారు, పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్. మనం కూడా అంతే కదా, ఎవరికైనా 1,00,000 రూపాయలు పంపించాలనుకోండి, ఒకేసారి 1,00,000 పంపించాంగా. ఫస్ట్ ఏం చేస్తాం, ₹1, ₹2 పంపిస్తాం. వాడు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాం. ఇది కూడా అంతే సేమ్. ముందు పెన్షన్ అమౌంట్లో పంపించేటప్పుడు ఫస్ట్ ఒక ఇనిషియల్ పెన్నీ డ్రాప్, పెన్నీ అంటే జస్ట్ ఒక 1 రూపీ పంపించడం అనమాట, ఒక 10 రూపీస్ పంపించడం. ఓకే, సక్సెస్ అంటే రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ అనేది పంపిస్తారు. అలాగే ఇప్పటి వరకు నేను ఒక 10 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నా. ఇప్పుడు కొత్తగా ఏం చేశానంటే, సార్ నాకు ఇప్పటి వరకు పెన్షన్ SBI అకౌంట్లో పడుతుందండి, ఇక్కడ నుంచి నాకు SBI అకౌంట్లో వద్దు, నా యూనియన్ బ్యాంక్ అకౌంట్లో పడాలి అని చెప్పి యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకెళ్లి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఈ PFRDAకి ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఉంటుంది, దాన్ని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అంటాం. దాని దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే నా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా. ఇక వాళ్ళు దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాకు పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ చేస్తారు. అరే, కొత్త అకౌంట్ ఇచ్చాడు కదా, కరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయా లేదా అని ఫస్ట్ ఒక ₹5, ₹10 పంపిస్తారు. అయిన తర్వాత మిగతా డబ్బులు పంపిస్తారనమాట. ఇక నుంచి ఈ అకౌంట్లోనే అమౌంట్ ఆఫ్ మనీ పడుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని కొత్తగా PFRDA వాళ్ళు మ్యాండేటరీ చేశారు. ఆన్సర్ PFRDA. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు NPCA డేటా,
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ప్రకారం యూపీఐ చూడ ఇంప్రెసివ్ 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ విచ్ మంత్. 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అరే 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ యూపీఐలో జరిగాయి చూడండి. దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద మంత్. ఏ మంత్లో జరిగాయి ఇది సక్సెస్ఫుల్గా? సో విచ్ ఈస్ హ్యాపెండ్ రీసెంట్లీ. లాస్ట్ 3 monthsలో మన ఎన్పిఏ యూపీఏ ట్రాన్సాక్షన్స్ అనేది అన్ని $10 billion పైనే ఉన్నాయి. సో 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగింది అక్టోబర్ మంత్లో అనమాట. అక్టోబర్ మంత్లో బెస్ట్ యూపీఏ ట్రాన్సాక్షన్ జరిగాయి. సో వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ దిస్ 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్? వీటి యొక్క వర్త్ ఎంతో తెలుసా? దట్ విల్ బి 17.6 lakhs crore. 17,60,000 కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి దేశంలో. ఇది వాల్యూ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్? ఇట్ ఈస్ 17.6 lakhs crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఈస్ హ్యాపెండ్. అదే నవంబర్ మంత్లో చూద్దాం. నవంబర్ మంత్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? Number of transactions are which is number of transactions 11.24 billion transactions. 11.24 billion transactions నవంబర్లో జరిగాయి. అండ్ వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఈస్ 17.4 lakh crore. 17.4 lakh crore అంటే 17,40,000 కోట్ల రూపాయలు నవంబర్లో జరిగాయి. బట్ నవంబర్ కంటే అక్టోబర్లోనే ఎక్కువ. అక్టోబర్లో 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ 17,60,000 కోట్ల రూపాయలు. అప్పటికిప్పుడు 20,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ తగ్గాయి నవంబర్ మంత్లో. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ గుడ్ రిజల్ట్ ఓన్లీ. అదేవిధంగా మీరు ఆగస్ట్ మంత్లో మాట్లాడామనుకోండి, ఇఫ్ యూ సీ ఆగస్ట్ మంత్. సో ఆగస్ట్ మంత్లో చూసినట్లయితే 10.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అండ్ వర్త్ వచ్చేటప్పటికి 15.76 lakhs crores అనమాట. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్లో రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా డిసెంబర్లో చూద్దాం ఈ నెల అయిపోయిన తర్వాత. సో లాస్ట్ 3 monthsలో కంపేర్ చేస్తే ఈవెన్ సెప్టెంబర్ మంత్ ఆల్సో. సో ఇఫ్ యూ సీ ద సెప్టెంబర్ మంత్ హౌ మచ్ ఆఫ్ యూపీఏ transactions are happened, which is 10.56 billion transactions are happened. The worth is this is a lakh crore. 15,80,000 ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ సెప్టెంబర్లో. నెంబర్ అంతా 10.56 బిలియన్స్, వర్త్ అంతా 15.8 lakhs అనమాట. అలాగే ఆగస్ట్ మంత్లో కూడా చేసిన ట్రాన్సాక్షన్స్ 10.5 బిలియన్, వర్త్ వచ్చి 17,76,000 కోట్లు. అదే అక్టోబర్ మంత్లో అయితే చేసిన ట్రాన్సాక్షన్స్ 11.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్, వర్త్ వచ్చి 17.6 lakhs. నవంబర్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 11.24 బిలియన్స్, వర్త్ 17.4 lakhs crores. సో ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. యూపీఐలో విపరీతంగా వాడేస్తున్నాం మనం. యూపీఐ కానీ, యూపీఐ లైట్ సర్వీసెస్ కానీ, అండ్ ఎక్స్ట్రాడనరీ ద పీపుల్ క్యాన్ యూజింగ్ దిస్ వన్. నౌడేస్ టు సెండ్ ఎ మనీ ఫర్ మేకింగ్ పేమెంట్, ఎనీథింగ్ వీఆర్ యూజింగ్ యూపీఐ. వెరీ సింప్లెస్ట్ వే టు పర్ఫార్మ్ ద ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఫేస్డ్ ద ఛాలెంజెస్ in October as a PMI fell to 8 months low of 55.5 due to competitive pressure and weak demand. సో ఏ కంపెనీ యొక్క ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఎస్పెషల్లీ అక్టోబర్ మంత్లో ఈ పిఎంఐ అనేది 8 months లో బాగా 55.5% రికార్డ్ అయింది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, పిఎంఐ అంటే పర్చేసింగ్ Manager Index. So in October month, the manufacturing sector has faced the huge loss. Around last 8 months లో ఇంత తక్కువ రికార్డ్ ఎప్పుడు అవ్వలేదు. ఇంత తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువ జరిగింది. 50.5 మాత్రమే రికార్డ్ అయింది. 55.5% ఆఫ్ గ్రోత్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ డ్యూ టు ద వీక్ ప్రెషర్ అండ్ వీక్ డిమాండ్. సరే, ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చారు? విచ్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఏ దేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంత బాగా ఫెల్ అయింది? సో విచ్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గాట్ దిస్ మచ్ ఆఫ్ ఎ లాస్? దట్ ఈస్ ఇండియా. సో ఇండియాలో ఈ మధ్యకాలంలో బాగా కాంపిటేటివ్నెస్ తగ్గింది, అలాగే డిమాండ్ కూడా బాగా తగ్గిపోయిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లకి చాలామంది లాస్ట్ 8 monthsలో డే బై డే కంపేర్ చేసుకుంటూ పోతుంటే దే ఆర్ నాట్ పర్చేసింగ్ డ్యూ టు ద లెస్ మనీ అవ్వచ్చు, రేట్లు ఎక్కువ ఉండడం వల్ల. కానీ చాలామందికి ఇంట్రెస్ట్ మారిపోయింది, డిమాండ్ ఆ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్ల ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా డౌన్ అయింది. అరౌండ్ చాలా వరకు తగ్గింది అనమాట. ఇప్పుడు రికార్డ్ అయింది 50.5 పాయింట్స్ మాత్రమే రికార్డ్ అయ్యాయి లాస్ట్ 8 monthsలో. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ టీవీ ఛానల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బేటీ బచావో బేటీ పడావో ఇనిషియేటివ్ టు టాకిల్ ద అబ్డాన్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని సేవ్ చేయండి, ఆడపిల్లల్ని చదివించండి. ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. దట్ ఈస్ కరెంట్లీ స్మృతి ఇరానీ ఇస్ మినిస్ట్రీ ఫర్ దట్ వన్. వీళ్ళు రీసెంట్గా ఒక టీవీ ఛానల్తో కొలాబరేట్ అయ్యారు.
ఏ టీవీ ఛానల్ అది? ద టీవీ ఛానల్ కలర్స్ టీవీ అన్నమాట. ఈ కొలాబరేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? గర్ల్స్ అబాండ్మెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. అంటే ఆడపిల్లల్ని పేరెంట్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వదిలించుకోవడం అనమాట. వదిలించుకోవడం అంటే ఎక్కడో వదిలేసి వెళ్ళిపోవడం కానీ, పడేయడం కానీ పిల్లల్ని ఇలా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ దేశంలో ఇంకా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఆడపిల్లలు పుడితే ఆడపిల్లల్ని చంపేయడం కానీ, లేకపోతే పడేయడం కానీ, ఆర్ఫనేజ్లో వదిలేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. దీన్ని అబాండ్మెంట్ అని పిలుస్తారు. ఇలాంటి ఇష్యూస్ దేశంలో జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఇష్యూస్ని జనానికి చెప్పడం అనమాట. అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే వెంటనే అది రికార్డ్ చేయడం, దాన్ని తీసుకెళ్లి టీవీలో పబ్లిష్ చేయడం, సొసైటీకి తెలియజేయడం కోసం ఇంపార్టెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం. ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయడం అనమాట. పిల్లల్ని ఎస్పెషల్లీ గర్ల్స్ని సేవ్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో ఇది కలర్స్ టీవీ. ఇదే కలర్స్ టీవీ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేశారు. దాని పేరు డోరీ అనే ఒక వెబ్ సిరీస్ అనమాట. డోరీ అనే వెబ్ సిరీస్ రీసెంట్గా కలర్స్ టీవీలో స్ట్రీమ్ అయింది. అలాగే అమెజాన్ సంథింగ్ జియోలో కూడా స్ట్రీమ్ అవుతున్నట్టుంది ఇది. సో ఇది ఎస్పెషల్లీ ఆడపిల్లల మీద ఇదే కాన్సెప్ట్ మీద, అదే అబాండ్మెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్, ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళిన పేరెంట్స్ గురించి దాని గురించి తీసిన ఒక వెబ్ సిరీస్ అనొచ్చు, లేదా ఒక డాక్యుమెంటరీ. సో అది రీసెంట్గా కలర్స్ టీవీలో పబ్లిష్ అయింది. ఇదే కాన్సెప్ట్ని కలర్స్ టీవీ 24/7 ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలర్ టీవీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కవరేజ్ చేసి ఆ న్యూస్ని పబ్లిష్ చేస్తారనమాట. మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ విల్ ప్లే హియర్ టు క్రియేట్ అవేర్నెస్. ఓకే, కలర్స్ టీవీస్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ లార్జెస్ట్ కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ ఓపెన్డ్ బై ద భారత్ బొటానిక్స్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని గుజరాత్ స్టేట్లో స్టార్ట్ చేశారు. కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని రీసెంట్గా గుజరాత్లో ఓపెన్ చేశారు. ఎవరు? భారత్ బొటానిక్స్ అనే కంపెనీ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. సో దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే, భారత్ బొటానిక్స్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ కోల్డ్ ఆయిల్ అంటే ఏం లేదండి, పాతకాలంలో గానుగల్ని యూజ్ చేసి ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, క్రష్ చేసి అనమాట. ఇది ఒక 100% హైజీన్గా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెన్సీగా వస్తుంది, మరి హెల్దియర్ లివింగ్, సస్టైనబిలిటీ, అలాగే వెరీ మంచి ఫ్లేవర్ ఉంటుంది, హైలీ న్యూట్రియంట్ ఫుడ్ అనమాట. న్యూట్రియంట్ ఆయిల్స్ ఇవన్నీ, ఎడిబుల్ ఆయిల్స్ కూడా. ఇప్పుడు వస్తున్న రిఫైన్డ్ ఆయిల్స్ కూడా అన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి కెమికల్స్ని కలిపి దాన్ని ఇది చేసి మన దగ్గరకు వస్తున్నాయి. బట్ పాతకాలంలో గానుగల దగ్గర నుంచి తీసే ఆయిల్ అనేది చాలా ప్యూర్, హెల్దీ, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇవన్నీ. అలాంటిదే కొత్తగా వీళ్ళు ఏం చేశారంటే, ఇండియాలోనే అతిపెద్దదైన కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్, ఇక్కడ ఈడిబుల్ ఆయిల్స్ అని ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ రకరకాల ఆయిల్స్ మొత్తం కూడా న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. క్రష్ చేసి చేస్తారు, గ్రౌండ్ నట్స్ వీటన్నిటి క్రష్ చేసి చేస్తారు. ఇది రీసెంట్గా ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే గుజరాత్లో స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ గుజరాత్లో రాజ్కోట్ అనమాట. రాజ్కోట్, గాండల్ అనే ప్లేస్, గాండల్ ఇది ఎక్కడ ఉంది అంటే రాజ్కోట్లో ఉంది. రాజ్కోట్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో అనమాట. దగ్గరగా 1600 స్క్వేర్ ఫీట్స్లో 16,000 స్క్వేర్ ఫీట్స్లో ఇదిగో ఈ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేశారు, ఈ కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. ఇదంతే మీ ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక గానుగలు అనమాట. అంటే దీంట్లో ఆయిల్ ప్రొడ్యూసింగ్, ఇదంతా హెల్దీ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎస్పెషల్లీ దట్స్ అ మెయిన్ థింగ్ హియర్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ అగ్రిమెంట్ విత్ మహేంద్రా ఏరోస్పేస్ తో కలిసి ఏ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేశారు? యాక్చువల్గా ఇది మహేంద్రా ఏరోస్పేస్ తోనే కాదు, ఇంకా మహేంద్రా ఏరోస్పేస్ కాకుండా ఇంకొక 2 ఎయిర్ ఫోర్స్ కంపెనీస్ తో కూడా, ఏరోస్పేస్ కంపెనీస్ కూడా టైప్ అయింది. ఎవరు టైప్ చేశారంటే ఎయిర్ బస్. సో ఎయిర్ బస్ ఈజ్ అ ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ. ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ వన్ ఆఫ్ ద ఇండియన్ ఏరోస్పేస్ కంపెనీ మహీంద్రా ఏరోస్పేస్. అలాంగ్ విత్ మహీంద్రా ఏరోస్పేస్ దే ఆర్ ఆల్సో కొలాబరేటెడ్ విత్ ఎయిక్వీస్ అనే ఒక ఏరోస్పేస్ కంపెనీతో, అలాగే డైనమాటిక్ అండ్ గార్డెనర్, దేర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఏరోస్పేస్ కంపెనీ. వీళ్ళిద్దరితో కొలాబరేటెడ్. ఈ కొలాబరేషన్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎయిర్ బస్ ఏదైతే ఏరోస్పేస్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ని కానీ, వింగ్స్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి, ఇక్కడ నుంచి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్ని వాటన్నింటినీ కూడా పంపించాలి, అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు. దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఎయిర్ బస్సెస్ ఉంటాయి కదా, A320 నియో అనే ఎయిర్ బస్ ఒకటి ఉంది, A330 నియో అనే ఎయిర్ బస్సెస్ ఉన్నాయి వాళ్ళకి, అలాగే A350 ఎయిర్ బస్సెస్ ఉన్నాయి. ఈ ఎయిర్ బస్సెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేవి వీళ్ళు సప్లై చేస్తారు. ఏవి? మహీంద్రా ఏరోస్పేస్ కంపెనీ, ఎక్వేస్, డైనమాటిక్ గార్డెన్స్ అనే ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని సప్లై చేస్తారన్నమాట. విత్ they're supplying with that one. సో కావాల్సిన వింగ్స్ కానీ, వాటి యొక్క కాంట్రాక్ట్లో వాళ్ళకి కావాల్సిన వింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ రా మెటీరియల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి వింగ్ పార్ట్స్ కానీ, ఎయిర్ ఫ్రేమ్స్ కానీ,
ఎయిర్ ఫ్రేమ్స్ కానీ వింగ్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తారు. సో దీనికోసం ఎయిర్ బస్ అనే వాళ్ళు ఇండియాలో ఉన్న 4 ఏరోస్పేస్ కంపెనీతో టై అయిపోయారు. ఒకటి మహీంద్రా, రెండోది ఎక్విస్, మూడోది డైనమాటిక్స్, నాలుగోది గార్డెనర్. సో గార్డెనర్ ఇవన్నిటిలో టైప్ అవడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫిచ్ ప్రకారం, యాజ్ పర్ ద ఫిచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. Fitch has upgraded India's gross domestic product mid-term growth forecast to how much percentage? Fitch ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత? సో యాజ్ పర్ దీస్ ఆర్గనైజేషన్స్ ఇండియా గ్రోత్ రేట్ ఈజ్ 6.2%. అలాగే మూడీ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందిగా, మూడీ. సో వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ వచ్చి ఎంత? 6.7% వచ్చి. అలాగే దర్ ఈస్ ఎస్ఎన్పి వాళ్ళు కూడా 2024-2026లో 2024 నుంచి 2006 వరకు మన గ్రోత్ రేట్ని 6.0% నుంచి 7% వరకు డిక్లేర్ చేశారు. 7.1% అనమాట వీళ్ళ ప్రకారం. యూబీఎస్ అనే స్విట్జర్లాండ్ బేస్డ్ బ్యాంక్ వాళ్ళు మన గ్రోత్ రేట్ని 6.3గా చెప్పారు. ఎస్ఎన్పి మన గ్రోత్ రేట్ని 6.0%గా. ఎస్ఎన్పి 6.0, 2024-26కి ఎస్ఎన్పి 6.0 to 7.1, మూడీ 6.7, ఫిచ్ వచ్చి 6.2% చెప్పింది. అలాగే ఆర్బీఐ మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ని 6.5%గా, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, ఈ ఐఎంఎఫ్ కానీ, తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్, వీళ్ళ ముగ్గురు మన గ్రోత్ రేట్ని 6.3%గా చెప్పడం జరిగింది. సో ఇవి ఇండియా యొక్క గ్రోత్ రేట్స్ ఇవి. సో జస్ట్ యూ కెన్ రిమెంబర్, దట్స్ ఇట్. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇనిషియేటెడ్ గోల్డ్ మైనింగ్ ఆపరేషన్స్ ఎట్ మౌంట్ సిలియా ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా? సో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మౌంట్ సిలియా అనే ఒక ప్లేస్ ఉంది. ఇది గోల్డ్ అబాండెంట్ ప్లేస్ అనమాట. బాగా గోల్డ్ రిజర్వ్స్ ఉన్న ప్లేస్ ఇది. అక్కడ చాలా చోట్ల మైనింగ్, ఆ ప్లేస్లో మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది గోల్డ్ మీద. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మౌంట్ సిలియా అనే ప్లేస్లో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ చేశారు. అది ఇప్పటి వరకు ఎప్పుడు అలా గోల్డ్ మైనింగ్ చేయలేదు ఆ దేశాల్లో, బయట దేశంలో. ఫస్ట్ మన ఇండియన్ కంపెనీ బయట దేశానికి వెళ్ళి గోల్డ్ మైనింగ్ స్టార్ట్ చేసింది. దట్ ఈస్ ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. బేసికలీ ఇట్ ఈస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇట్ ఈస్ డూయింగ్ ద gold mining operations in the country only. So the answer should be NMDC, where they started the Mount Celia. The place belongs to Western Australia. The answer is Western Australia. See the next question. Sephora has tied with which retail ventures to transform India's beauty retail sector? So India's beauty retail sector. So already the Indian company is doing the beauty retail business in the country. Same to same, then there is one more Sephora company is there. That is also decided. They collaborated with our Indian company, Reliance Retail. They want to start their beauty services in the country. They want to start the beauty retail store in the country. They collaborated here. So the answer is for this question, the answer is what? So for this question, the answer should be Reliance Retail. రిలయన్స్ రిటైల్తో కలిసి స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకీ షిఫోర్ అనేది ఏ కంపెనీ, ఏ దేశం? ఇది ఫ్రాన్స్ బ్యూటీ బ్రాండ్. ఇది ఫ్రాన్స్ కాస్మోటిక్ ఆర్ బ్యూటీ బ్రాండ్. ఇట్ ఈస్ collaborated with Reliance Retail. They revamped with the Reliance Beauty Personal Care Limited, and they want to start the future luxury beauty retail in the India. They want to start future luxury beauty retail brands in the country. వీళ్ళిద్దరు కలిసి ఇక ఇండియాలో ఈ బ్యూటీ బ్రాండ్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ద ఆన్సర్ ఈస్ రిలయన్స్ రిటైల్ ఈజ్ ద ఆన్సర్ హియర్. యాక్చువల్గా ఈ 2012లోనే ఈ షిఫోర్ అనే కంపెనీ ఇండియాలో డెబ్యూట్ స్టార్ట్ చేసింది. యూనిక్ బ్రాండ్ గా ఉంది ఇప్పటి వరకు. కానీ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు కలిసి ఒక కంబైన్డ్ బ్రాండ్ గా రిలీజ్ చేస్తారనమాట. ఓకే, విచ్ కంపెనీ హాస్ డిక్లేర్డ్ ద కమర్షియల్ ఆపరేషన్ ఆఫ్ 50 megawatts విండ్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్? ఏ కంపెనీ వాళ్ళు గుజరాత్లో వాళ్ళు 50 megawatts విండ్ పవర్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నారు? ద ఆన్సర్ ఈస్ ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీ ఈజ్ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. సో దట్ ఈస్ బేసికల్గా ఎన్టీపీసీ ఆర్ఈసీ అంటాం, ఆర్ఈఎల్ ఇది, సారీ ఆర్ఈఎల్. నెక్స్ట్ ఎన్టీపీసీ Renewable Energy Limited. NTPC Renewable Energy Limited is a subsidiary of NTPC. It is going to start the 50 million wind farm located in the గుజరాత్లో కచ్ అనే ప్లేస్లో. గుజరాత్లో కచ్ దయాపూర్ అనే ఉంది అండి. గుజరాత్లో దయాపూర్ అనే ప్లేస్ ఉంది. ఈ దయాపూర్ అనే సిటీ కచ్ అనే డిస్టిక్లో ఉందన్నమాట. అక్కడ దయాపూర్లో వీళ్ళు ఏం చేస్తారంటే 50 megawatts ఆఫ్ విండ్ పవర్ ప్లాంట్ని పెడుతున్నారు. ఎవరు? ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసీ. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది నవంబర్ 4వ తారీఖు నుంచి ఆపరేషన్స్ వచ్చింది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ పవర్ సెక్టర్. పవర్ ఎనర్జీ ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ ప్రొడక్షన్ అనేది. సార్ విచ్ కంట్రీ లగ్జరీ బ్రాండ్ బ్రియోని రీసెంట్లీ ఎంటర్డ్ ఇన్ ఇండియన్ మార్కెట్? ఇది కూడా ఒక లగ్జరీ బ్రాండే.
ఈ లగ్జరీ బ్రాండ్ రీసెంట్గా ఇండియాలో ఎంటర్ అయిందండి. సో ఆల్రెడీ వీళ్ళు ఢిల్లీలో వీళ్ళ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంతకీ ఇది ఏ దేశం యొక్క బ్రాండ్ ఇది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఇటలీ. ఇటలీ బేరింగ్ బ్రాండ్. సో ఇది ఒక ఇండియాలో వీళ్ళు ఎవరితో కలిసి స్టార్ట్ చేశారంటే డిఎస్ లగ్జరీ అని ఒక కంపెనీ అండి. డిఎస్ లగ్జరీ అంటే ధర్మాపాల్ సత్యపాల్ గ్రూప్ లిమిటెడ్. వీళ్ళతో కలిసి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఫస్ట్ బొటిక్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది బొటిక్ అంటే ఇది డ్రెస్ మెటీరియల్ కదా, ఇది కాస్మోటిక్ సంబంధించింది కాదు, బ్యూటీ బ్రాండ్ కాదు, ఇది ఒక ఫ్యాషన్ బ్రాండ్ అనమాట. బొటిక్ని ఢిల్లీలో చాణిక్య అనే స్టోర్లో స్టార్ట్ చేశారు. ఢిల్లీలో చాణిక్య అనే ఒక మాల్ ఉంది, చాణిక్య మాల్లో వీళ్ళు ఫస్ట్ బొటిక్ పెట్టారు. ఎవరు? ఇదిగో ఈ జపాన్ కంట్రీకి సంబంధించిన లగ్జరీ బ్రాండ్ బ్రోనీ. వీళ్ళు రీసెంట్గా ఎంటర్ అయ్యారు, మన ఢిల్లీలో వీళ్ళు బ్రాండ్ ఓపెన్ చేశారు. ప్లస్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇండియాలో డిఎస్ లగ్జరీ అనే బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో వాళ్ళ బొటిక్స్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఆన్సర్ వచ్చి డిఎస్ లగ్జరీ కంపెనీతో కలిపి పెడుతున్నారు అనమాట. సో అది ఏ దేశం సంబంధించిన కంపెనీ? విచ్ ఇస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇటలీ. Which financial service company has become the second unicorn of 2023? In 2023లో రీసెంట్గా ఒక కంపెనీ యూనికార్న్ స్టేటస్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా 2023లో ఇప్పటి వరకు 2 కంపెనీలకే యూనికార్న్ స్టేటస్ ఇచ్చారు. ఫస్ట్ కంపెనీ జెప్టో, ఇది ఒక గ్రాసరీ ప్లాట్ఫామ్. ఇది ఇది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఎస్పెషల్లీ గ్రాసరీని డెలివరీ చేసే కంపెనీ. జెప్టో గురించి అందరికీ తెలుసు. 2019లో జెప్టో కంపెనీని ఆదిత్య పలిచా, 2019 కాదు 2021లో ఆదిత్య పలిచా, కైవల్య వోహ్రా, ఆదిత్య పలిచా వీళ్ళిద్దరూ 2021లో లాక్డౌన్లో టైంలో పెట్టారు ఈ జొమాటోని. చూడండి 2 సంవత్సరాల్లో ఇది తన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 8,200 కోట్లు దాటింది. పెట్టిన 2 సంవత్సరాల్లో ఇంత వర్త్ ఆఫ్ బిజినెస్ చేసిందంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ పాయింట్. 10 minutesలో గ్రాసరీ డెలివరీ చేస్తామనే కాన్సెప్ట్ వచ్చారు. రీసెంట్గా జస్ప్రీత్ బుమ్రాని వీళ్ళు అంబాసిడర్స్గా కూడా అపాయింట్ చేసుకున్నారు. సరే అది వదిలేయండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక యూనికార్న్ అనేది రీసెంట్గా Incred Financial Limited. Incred Finance is started the Incred Finance recently got a unicorn status. Unicorn అంటే ఏదైనా కంపెనీ యొక్క వాల్యుయేషన్, ఒక స్టార్ట్అప్ యొక్క వాల్యుయేషన్ $1 billion దాటితే దాన్ని యూనికార్న్ అంటారు. దీనికి రీసెంట్గా $1 billion దాటే కాబట్టి దీని యూనికార్న్ స్టేటస్ని ప్రొవైడ్ చేశారు. ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ పేరు భూపేంద్ర సింగ్ is the director for this company. Next company, see which of the following bank has signed a 400 million loan pact to build a high quality urban infrastructure. సో ఇండియాలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం ఏ కంపెనీ వాళ్ళు, ఏ కంపెనీ, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఇండియాకి $400 million ఆఫ్ లోన్ని సపోర్ట్ చేశారు. ద ఆన్సర్ ఈస్ విచ్ వన్? వాట్ యూ థింకింగ్ అబౌట్ హియర్? సో విచ్ ఆర్గనైజేషన్ హాస్ ప్రొవైడెడ్ ద $400 million ఆఫ్ లోన్ టు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో ద ఆన్సర్ ఈస్ ఎస్పెషల్లీ వీ కెన్ సీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ గివెన్ దిస్ మచ్ మనీ. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి $200 million ఆఫ్ మనీ ఇచ్చారు ఫర్ ఎస్పెషల్లీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. రాజస్థాన్ స్టేట్కి $200 million ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. మిజోరాం స్టేట్కి అమౌంట్ ఆఫ్ మనీ నియర్లీ $40 million మేఘాలయ స్టేట్కి ఇచ్చారు ఫర్ ఎస్పెషల్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే ఉమెన్ మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దేశంలో చాలా రాష్ట్రాలకి చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. And this is to boost up the Indian urban infrastructure. So they given $400 million of money. Next question is, see, retail inflation is consumer price index is raised to dash percentage in October compared to 5.02% in September. September month లో ఇన్ఫ్లేషన్ వచ్చి 5.02% ఉంది. అక్టోబర్లో ఎంత రికార్డ్ అయింది? అక్టోబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చి 4.87% వచ్చింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ని బేసికల్గా రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఇది మన దేశంలో ఉన్న రీటైల్ ప్రైజెస్ను బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు, రీటైల్ ప్రైజెస్ మీద. అలాగే దీంట్లో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని రెండింటిని ఇంక్లూడ్ చేస్తారు. ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ యొక్క వాల్యూ అనేది ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఎన్ఎస్ఓ. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్లో ఉంటుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే బోత్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎంఆర్పి వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేసే ఇన్ఫ్లేషన్ ఇది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ వచ్చి 4.87% ఉంది. అదే సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ వచ్చి 5.02%. అంటే సెప్టెంబర్తో కంపేర్ చేస్తే అక్టోబర్లో ప్రైసెస్ కాస్త తగ్గాయి. అలాగే ఏమంటున్నాడంటే నవంబర్ మంత్లో ఇన్ఫ్లేషన్ కూడా రిలీజ్ చేశాడు. నవంబర్ మంత్ రికార్డ్ ప్రకారం ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చి 5.5% ఉంది. ఎవరి ప్రకారం ఇది? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ఇన్ఫ్లేషన్ 5.5%. యూ కెన్ రిమెంబర్ దట్ వన్.
అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వేస్ట్ చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేల్ ప్రైజెస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. హోల్సేల్ ప్రైజెస్ మీద ఈ ఇండెక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఇది ఒక గూడ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అండ్ అన్ని చోట్ల ఇట్ విల్ సేమ్ ద ప్రైస్ వాల్యూ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ప్లేసెస్. అండ్ ఈ రిపోర్ట్ ని ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ will release this report, and this will be come under the Ministry of Commerce and Industries. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేషన్స్ లో ఈ రిపోర్ట్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో నవంబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలుసా? ఈ రిపోర్ట్ ప్రకారం చాలా తక్కువ, 0.26% ఉంది. అదే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో కంపేర్ చేస్తే ఇన్ఫ్లేషన్ 0.5%. సో అక్టోబర్ తో కంపేర్ చేసి నవంబర్ లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ కూడా బాగా తగ్గిందండి. ఇది లెస్ దాన్ 1% లో వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్స్ రేట్ అనేది. సరే, జస్ట్ ఇవి ఒక పర్పస్ కోసం ఇండియాలో ప్రైజెస్ ఏ రకంగా ఉన్నాయని చెప్పడం కోసం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which organization has won the 2 prestigious awards at the Asian Oil and Gas Awards event held in the Kuala Lumpur, Malaysia? Recent గా ఏషియన్ ఆయిల్ అండ్ గ్యాస్ అవార్డ్స్ అనేది యొక్క ఈవెంట్ కౌలాలంపూర్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో 2 అవార్డ్స్ తీసుకున్న కంపెనీ ఇది. ఏ ఆర్గనైజేషన్ కి 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇచ్చారు? దట్ ఈస్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎందుకు ఇచ్చారంటే, ఒకటి వీళ్ళు షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ పెట్టారండి. షిప్ టు షిప్ అంటే ఎస్పెషలీ ఒక షిప్లో నుంచి గూడ్స్ని మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, షిప్లో నుంచి షిప్కే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అందుకని దీనికి ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చారు. కోవెటెడ్ ఇన్నోవేషన్ అవార్డ్ ఇఫ్ ఇండియా ఇన్నోవేషన్. సో వై ద గెయిల్ కంపెనీ has got one award, that is innovation award. So they started the LNG shipping cost. They will reduce they did reduction of LNG షిప్పింగ్ కాస్ట్. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ యొక్క షిఫ్టింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో చేయడం మొదలెట్టారు. రిడక్షన్ ఆఫ్ LNG షిప్పింగ్ కాస్ట్. సో హౌ దే రెడ్యూస్డ్ దిస్ షిప్పింగ్ కాస్ట్ అండి అంటే, దే ఇంట్రొడ్యూస్డ్ ద షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ. షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్. సముద్రంలో ఉన్నప్పుడే ఒక షిప్ లో ఉన్న ప్రొడక్ట్ ని వేరే షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం. దీనివల్ల ఏమవుతుందండి అంటే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. అంత ఎక్కువ లెంత్ పట్టాల్సిన టైం ఉండదు. ఒకే షిప్ కంపెనీకి చాలా ఖర్చు ఎక్కువ పట్టేది. దీని షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, చాలా తక్కువ ఖర్చుకి మనం ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు దీనికి ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చారు. తర్వాత ఇంకొక అవార్డు వచ్చి మిడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్. మిడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ ఎందుకు వచ్చింది ఈ అవార్డు వచ్చి అంటే, వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఫస్ట్ ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ ఎక్కడ? వారణాసిలో ఫస్ట్ సిఎన్జి ఫ్లోటింగ్ స్టేషన్. అంటే సిఎన్జి స్టేషన్ ని ఫ్లోటింగ్ నది మీద అనమాట, గంగా నది మీద ఫ్లోటింగ్ స్టేషన్ స్టార్ట్ చేశారు. సో ఇది సిఎన్జితో చాలా వెహికల్స్ రన్ అవుతున్నాయి కదా, ఈ 2 ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినందుకు మిడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది గైల్ కి. అలాగే దాంతోపాటు ఇన్నోవేషన్ అవార్డు కూడా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఇచ్చారు. ఈ అవార్డ్స్ కౌలాలంపూర్లో ప్రజెంట్ చేశారు. మలేషియాలో కౌలాలంపూర్లో రీసెంట్గా ఏషియా ఆయిల్ అండ్ గ్యాస్ అవార్డ్స్ సెరమోనీ జరిగింది. అందుకని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఈ అవార్డు ఇచ్చారు. ఇదొక మన దేశంలో మహారత్న కంపెనీ అనమాట. సో ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA ఇది ఒక మినీరత్న కంపెనీ. అలాంగ్ విత్ విచ్ కంపెనీ హాజ్ రైజ్డ్ ద మోర్ దెన్ 5,000 crores. వీళ్ళిద్దరు IRDA అలాగే ఇంకో కంపెనీ ఇద్దరు కలిసి 5,000 crores ఫండ్ ని రైజ్ చేశారు. సో అలా దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ నియర్లీ 2,150 crore రూపీస్ IRDA ఇండియాలో IPOని ఇష్యూ చేసింది. అలా 2,150 crores ని, అలాగే రిమైనింగ్ కంపెనీ వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ మనీని రైజ్ చేశారు. దిస్ మనీ కెన్ బి ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని చేయడం కోసం డబ్బులు కావాలి, దానికి ఒక 5,000 crores కావాలి. అందుకే ఇరిడా కంపెనీ వాళ్ళు IPOs ని ఇష్యూ చేశారు, ప్లస్ ఇంకో కంపెనీ వాళ్ళు ఫండింగ్ సపోర్ట్ చేశారు. ఇంతకీ ఆ కంపెనీ పేరు ఏంటి? దట్ ఈస్ టాటా టెక్నాలజీస్. ఇరిడా మీన్స్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ బేస్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ and it is a Miniratna company, and Tata Technologies both are collaborated, and they invested the 5,000 crore rupees of money. They raised the 5,000 crore rupees of money for conducting the renewable energy projects in the country. This is the point. Next question is, see, which committee approved the allotment of 14.16 equity shares to FCCB shareholders? FCCB ante that is called foreign currency convertible bond holders antam. Foreign currency convertible bond holders. Foreign currency convertible
బాండ్ ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఉన్న బాండ్స్ని ఫారెన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయడం, అలాగే వాటిలో ఉన్న వాటిని మన ఇండియన్ కరెన్సీలోకి, దీన్ని ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అండి. ఏ కమిటీ వాళ్ళు 14.1 లక్షల ఈక్విటీ షేర్స్ని, సో 14.16 lakhs ఈక్విటీ షేర్స్ని ఎఫ్సిసి బాండ్స్గా కన్వర్ట్ చేశారు, అంటే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్గా. సో వీళ్ళు ఏం చేశారు, 16 లక్షల షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్గా కన్వర్ట్ చేశారు. దానికి ఏ కమిటీ అప్రూవల్ ఇచ్చింది? విచ్ కమిటీ హ్యాస్ గివింగ్ ద అప్రూవల్? దట్ ఈస్ భారతీ ఎయిర్టెల్ హ్యాస్ గివింగ్ అప్రూవల్ అండి. సో వీళ్ళ యొక్క ఒక్కొక్క షేర్ నార్మల్గా 14.16 లక్షల షేర్లు ఒక్కొక్కటి దగ్గర దగ్గర 518 రూపాయలు ఉండేది. అలా వీళ్ళ దగ్గర 14 లక్షల పైన షేర్లు ఉన్నాయి. వీటన్నిటిని వీళ్ళు ఏం చేశారంటే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్గా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసిన తర్వాత కన్వర్షన్స్కి అప్లై చేశారు. సో ఆల్రెడీ ఆ కన్వర్షన్కి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చడం జరిగింది. సో భారతీ ఎయిర్టెల్ కంపెనీ యొక్క షేర్స్ ఏవైతే 16.1 లక్ష షేర్లు ఉన్నాయో వీటిని ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్గా కన్వర్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ చార్జ్డ్ పెనాల్టీ ఆఫ్ 238.9 crore బై ఖతర్ ట్యాక్స్ అథారిటీ? ఖతర్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియా మీద పెనాల్టీ, ఒక కంపెనీ మీద పెనాల్టీ వేశారు. 238 దగ్గర 239 కోట్ల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ రూల్స్ని సరిగా ఆ దేశంలో ఫాలో అవ్వలేదు కాబట్టి ఇంత పెనాల్టీ వేశారు. 2 సార్లు వేశారండి ఈ పెనాల్టీ. ఫస్ట్ టైం ఏమో 111 crores వచ్చి, సెకండ్ టైం 127 crore rupees అనమాట. ఖతర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పెనాల్టీని ఎల్ఎన్టీ కంపెనీ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ వైలేటెడ్ ద ట్యాక్స్ నార్మ్స్. సో దే ఆర్ డిక్లేర్డ్ ద వేరియేషన్స్ ఇన్ ఇన్కమ్. దే డిక్లేర్డ్ ద వేరియేషన్స్, దే డిక్లేర్డ్ ద వన్ ఆఫ్ ద ఇన్కమ్ దట్ విల్ బి వెరీ, వాళ్ళు పే చేసే ట్యాక్స్కి వాళ్ళకి వచ్చే ఇన్కమ్కి సంబంధం లేదు. సో దట్స్ వై ద ఓవర్ వేరియేషన్ ఇన్ ద ఇన్కమ్ డిక్లేర్డ్ బై ద ఎల్ఎన్టీ కంపెనీ. సో ఓవర్ వేరియేషన్ ఈస్ దేర్, హౌ మచ్ ఆఫ్ ఎ ట్యాక్స్ దే పేడ్ అండ్ హౌ మచ్ ఆఫ్ రెవెన్యూ దే గాట్. సో దేర్ ఇస్ అ ఓవర్ revenue they got, but they are not paying the proper tax to the Qatar tax authority. That's why they imposed this much of nearly 239 crores of penalty they imposed on the L&T company. Next question. So which company has completed the world's first ship-to-ship transfer, LNG transfer? So liquefied natural gas transfer ni ship-to-ship transfer, దీని reduction of cost అండి, cost reduction for transporting of the సిఎన్జీ ఫ్రమ్ వన్ కంట్రీ అనదర్ కంట్రీ. యుఎస్ఏ నుంచి మన ఇండియాకి ఈ ఎల్ఎన్జీ, అదే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 50 రోజుల పైనే పడుతుంది. 19,500 మైల్స్ని ట్రావెల్ చేయాలి. ఇది చాలా లాంగెస్ట్ డిస్టెన్స్. ఇన్ని రోజులు టైం చేయడం కంటే కూడా వాళ్ళు ఏం చేశారంటే మధ్యలోనే షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ చేస్తారు. ఆ షిప్ డైరెక్ట్గా ఇండియాకి రాకుండా అది అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయకముందే మన షిప్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. వాళ్ళు సగంలో వచ్చిన తర్వాత మన షిప్లో నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి తిరిగి ఇండియాకి వచ్చేస్తారనమాట. దీనివల్ల రిడక్షన్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ టైం ఎక్కువ పట్టదు, త్వరగా సిఎన్జీ మన ఇండియాకి వస్తుంది. సో ఆన్సర్ వచ్చి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. అందుకే కదా దానికి ఇన్నోవేషన్ అవార్డు కూడా ఇచ్చారు రీసెంట్గా. So Directorate General of Civil Aviation has imposed the penalty of 10 lakh rupees on which airlines? ఏ ఎయిర్లైన్స్ కంపెనీ మీద డైరెక్టరేట్ DCGA వాళ్ళు 10 లక్షల పెనాల్టీ ఇంపోజ్ చేశారు? దట్ ఈస్ ఎయిర్ ఇండియా కంపెనీ. సో ఎయిర్ ఇండియా కంపెనీ మీద ఇంత పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. వీళ్ళు దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సర్వీసెస్ని చాలా చోట్ల మానిటర్ చేశారు, ముంబై ఎయిర్పోర్ట్లో కానీ. సో దే మానిటర్ ద సర్వీసెస్ ఇన్ ఫ్యూ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు. ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు ఎయిర్పోర్ట్స్లో ఈ డొమెస్టిక్ ఆపరేషన్స్ని సర్వే చేశారు. ఫైనల్లీ దే గాట్ సమ్ ఫాల్టీ దేర్. There are Air India companies not following the proper relevant civil aviation requirements. They are not following the civil aviation requirements ni proper ga follow అవ్వట్లేదు కాబట్టి దీని మీద 10 లక్షల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేశారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అందుకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా మీద 10 లక్షల పెనాల్టీ ఇంపోజ్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంపోజ్డ్ ద ఫైన్స్ ఆన్ 11.22 lakhs on Adani Green Energy for non-compliance with certain లిస్టింగ్ అండ్ రెగ్యులేషన్స్. సో అదాని గ్రీన్ ఎనర్జీ అనేది ప్రాపర్గా షేర్ మార్కెట్ యొక్క ఎథిక్స్ని, షేర్ మార్కెట్ యొక్క రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వనందుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళిద్దరూ కలిసి అదాని మీద 11.22 lakhs పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఆన్సర్ షుడ్ బి బోత్ ఏ అండ్ బి. సో దెన్ అనదర్ పాయింట్ ఈస్ సో హూ హ్యాస్ లాంచ్డ్ ద మచ్ వెయిటెడ్ ఇన్వెస్టర్ స్టాక్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫామ్? IRRA అనే ప్లాట్ఫామ్ని రీసెంట్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇనాగ్రేట్ చేశారు. సో హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్? సో దీన్ని మాధవి పూరిబుచ్ మన సెబీ యొక్క చైర్మన్ ఇనాగ్రేట్ చేశారు. సో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫామ్ ఈస్ లాంచ్డ్ అట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బై మాధవి పూరిబుచ్. What is the use of this investor risk reduction access?
బై యూజింగ్ దిస్ వన్ ఎవరన్నా టెక్నికల్ గ్లిచెస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, టెక్నికల్ గ్లిచెస్ వల్ల సంథింగ్ అమౌంట్ ఆఫ్ మనీ, సమ్ ఫాల్టీ ఇన్ఫర్మేషన్స్ కనుక కనబడుతున్నట్లయితే ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడం కోసం, సో కస్టమర్ యొక్క ఇన్వెస్టర్ యొక్క రిస్క్ తగ్గించడం కోసం ఓకే ఒక కొత్త ప్లాట్ఫామ్ని డిజైన్ చేస్తే దాని ఇన్వెస్టర్ రిస్క్ ప్లాట్ఫామ్ అంటాం. ఇట్ విల్ సేవ్ ద ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్. సో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కానీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఏమైనా ప్రాబ్లంలు ఇరుక్కున్నట్లయితే ఆ ప్రాసెస్ మొత్తాన్ని క్లియర్ చేయడం కోసం ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ని మాధవీపురి బుచ్ సెబీ చైర్మన్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. Then another question is, so in which state has the Asian Development Bank approved the 500 million loan to increase the quality and affordability healthcare and medical education? Simple question. So Asian Development Bank వాళ్ళు ఏ స్టేట్కి 500 millions ఆఫ్ లోన్ ఇచ్చారు, దేనికోసం? ఆ స్టేట్లో హెల్త్ కేర్ ఫెసిలిటీని, మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రాపర్గా బూస్టప్ చేయడం కోసం. సో దీనికి ఆన్సర్ మహారాష్ట్ర స్టేట్ అవుతుంది. సో ది గివెన్ ద మనీ టు మహారాష్ట్ర స్టేట్. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, రమేష్ బ్యాస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ గవర్నర్ ఫర్ మహారాష్ట్ర. So let's see the last question. The last question is, recently Indian Green Building Congress IGBC requested which state government to remove the cap on rooftop solar capacity? So ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి తమిళనాడు. మన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ ఎనర్జీ వాళ్ళు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఒక రిక్వెస్ట్ ఇచ్చారు తమిళనాడు స్టేట్కి. మీ స్టేట్లో రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాటిని మీ స్టేట్స్ ఉన్నాయి కదా వాటిని మీరు తీసేసేయండి అని చెప్పారు. ఏంటది అంటే, జనరల్గా తమిళనాడు స్టేట్లో ఒక రూఫ్ టాప్ అంటే ఇంటి పైన సోలార్ ప్యానల్ని పెట్టుకోవడం అనమాట. ఈ ఇంటి పైన సోలార్ ప్యానల్స్ యొక్క కెపాసిటీ మనం ఒక ఇంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్స్ ఆఫ్ పవర్ కన్సంప్షన్ ఉంటుంది, 1000 యూనిట్స్కి సరిపడా సోలార్ ప్యానల్స్ యొక్క ఇన్స్టాలేషన్ మా ఇంటి పైన పైకప్పున చేస్తామని చెప్పి వాళ్ళు రెస్పెక్టివ్ అథారిటీస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. బట్ ఏమన్నారంటే దాంట్లో మీరు 100% 1000 యూనిట్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ చేద్దాం అనుకుని పర్మిషన్ అడిగారు కదా, సో మీకు పర్మిషన్ ఇస్తాం, కానీ మీరు 1000 యూనిట్స్ ఆఫ్ పవర్ ఇన్స్టాలేషన్ చేయకూడదు, దాంట్లో 85% ఇన్స్టాలేషన్ మాత్రమే చేయాలి, 1000% చేయకూడదని రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ వాళ్ళు ఆ రూల్ తీసేశారు. మీకు ఎంత పర్మిషన్ అయితే ఇచ్చారో మీరు అన్ని అంత 100% ఆఫ్ ఇన్స్టాలేషన్ చేయండి. సో దాంట్లో 80% చేయాల్సిన పని లేదు, 75% చేయాల్సిన పని లేదు. సో ఆ రూల్ మీరు తీసేసేయండి ఇక్కడ నుంచి, దానివల్ల ఇంకా సోలార్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. సో ఇది ఈజ్ గుడ్ ఫర్ ద కంట్రీ అని చెప్పారు. సో కాబట్టి తమిళనాడు స్టేట్లో ఇక నుంచి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. దేర్ ఇస్ నో క్యాప్ ఆన్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్, రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ. సో మీరు 1000 యూనిట్స్కి పర్మిషన్ తీసుకుంటే 1000 యూనిట్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 10,000 తీసుకుంటే 10,000 కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇంతకుముందు దాంట్లో 85% మాత్రమే ఇన్స్టాలేషన్ చేయాలని రూల్ ఉండేది, ఇప్పుడు అది కంప్లీట్గా రిమూవ్ చేశారు. సో ఆన్సర్ వచ్చి తమిళనాడు స్టేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టోటల్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. సో ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద December month current affairs. Okay, thank you very much.